ప్రేమ్ సాగర్రావు పర్యటించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులను విడతల వారికి ఎంపిక చేసి పత్రాలు మంజూరు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్క అర్హునికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. ఇల్లు రాలేదని ఎవరు కూడా ఆధైర్యపడవద్దని అన్నారు. రెండవ పంటకు రైతులెవరు కూడా వరి పంట వేయకూడదని ప్రత్యామ్నాయ పంటలు వేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ అసలైన లబ్ధిదారులకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిరుపేద వ్యక్తికి ఇల్లు లేని వ్యక్తికి ఖచ్చితంగా రాబోయే రోజులలో మరికొన్ని ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ దౌడపిల్ల కృష్ణ, అదేవిధంగా గుల్లకోట ఆవునూరు రాజయ్య, మీరు తొందర రావాలమ్మా. చిప్పకుర్తి కవిత హనుమంతుపల్లి, అదేవిధంగా జెండ వెంకటాపూర్, బత్తి రంజిత, కొత్త కొమ్మగూడెం, ఉందా మరి ముందు రా. మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి, నిరుపేదలకు, అది భూమి ఉన్న వాళ్ళు కానీ భూమి లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఈ సభాభవనం ఇవాళ ఇచ్చిన 927 కాకుండా ఇంకా 900 అవసరం ఉంటాయా, ఇంకా 1000 అవసరం ఉన్నా, ఇంకెన్ని అవసరం ఉన్నా కూడా ఇంకో 2 అంటే ఇప్పుడు ఇంకో విడత ఇంకొక 2 నెలలు, మ్యాక్సిమం 3 నెలల లోపల మళ్ళొక విడత మళ్ళొక 1000 ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఏమైనా మిగిలితే వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి ఇచ్చేసి 26 డిసెంబర్ లోపల ఈ మండలంలో అన్ని మున్సిపాలిటీలు కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి వాళ్ళు కట్టుకొని వాళ్ళు గృహోపేక్షణ చేసేదాకా కూడా మేము బాధ్యత తీసుకొని వాళ్ళు పేమెంట్ ఇప్పించేదాకా మా బాధ్యత తీసుకొని తప్పకుండా. ఈ పథకాలలో భాగంగా మరొకసారి మీకు చెప్తాను, మీకు ఎక్కడైనా తప్పు జరిగితే చెప్పండి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ ఎప్పుడైనా భయపడితే ఆఫీస్కి చెప్పండి. ₹1 కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ₹1 మిమ్మల్ని ఏమైనా అడిగితే చెప్పండి. ఎవరికైనా మీరు ఇస్తే మాత్రం ఇచ్చిన వాళ్ళని ఇల్లు క్యాన్సిల్ చేస్తాం. ఇక మళ్ళీ ఏ పథకం కూడా వాళ్ళకి రాదు. ₹1 ఎవరికైనా ఇస్తే మాత్రం. దాంతోపాటు తీసుకున్న వాళ్ళకు పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది అది వేరే వాళ్ళైతే ఏం దేనికి పని రాకుండా చేస్తా. ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పథకం క్యాన్సిల్